అహింస పరమో ధర్మ అంటే అందరూ శాంతి శాంతి శాంతి, కోపాలు గీపాలు వద్దు అన్నట్టు. ఇప్పుడు ఎవరన్నా చెంప మీద సరిస్తే ఈ చెంప మీద కూడా కొట్టు అని అనుకుంటా సూయించాలి కానీ మళ్ళీ ఉల్టా కొట్టొద్దు అని వెనకట గాంధీ తాత శాస్త్రిమంతం చెప్పినట్టు కదా నల్ల. అట్లా చేస్తేనన్న బీపీలు కోపాలు ఉన్నోనికి సిగ్గు అనిపించి మారుతాడని గాంధీ తాత నమ్మకం. కానీ ఇదే సిద్ధాంతం ఇప్పటికి కూడా మంచిగానే వేలుతున్నదోళ్ళు. అగో ఈడ చూడుండ్రి ఏమైందో. ఇగో ఈ కుటుంబం డైరెక్ట్ పోలీస్ టౌన్ పోయిందోళ్ళ. అగో పోలీస్ సార్ మంచిగా కూర్చున్నాడు కదా. వారెవ్వా సకుటుంబ సపరివార సమేతంగా పోలీస్ ఆయనకు సన్మానం చేస్తారు. దండలు గిండలేసి హారతులు పడుతున్నారు. ఈ పోలీస్ సారు చాలా గొప్పోడు కావచ్చు, చాలా మంచి పనులు చేసిండు కావచ్చు అని అనుకునేరు. కాదు కాదు, ఈ సార్ వేస్ట్ గాడట, బేకార్ గాడట. బుద్ధి రావాలని ఇగో వీళ్ళు హారతులు పట్టి నిరసన చేసిరుల్లో. केवल और केवल कानून की किताब में सीआरपीसी में लिखा है कि अगर कोई संज्ञेय अपराध की सूचना मिलती है तो एफआईआर में तब्दील होनी चाहिए. అయితే వీళ్ళది మధ్యప్రదేశ్ రాష్ట్రం. వీళ్ళకు బంగారం దుఃఖనం ఉన్నది. మొన్న దొంగలు పడ్డారు. బంగారము వెండి సామాన్ ఎత్తుకపోయిర్రు. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిర్రట. కానీ ఈ సిఐ అస్సలు పట్టించుకుంటలేడు. అందుకే ఈ కుటుంబం ఇట్లొచ్చి డ్యూటీ చక్కగా చేయని సిఐ సార్కు ఇగో ఇట్లా హారతులు పట్టి మెడల దండలేసి సన్మానం చేసిర్రు. అంటే గాంధీగిరి అన్నట్టు. ఇక పోలీస్ సార్కు కూడా ఇజ్జత్ అనిపించినట్టున్నది. వాళ్ళను అవతలకు నూగే ఉపాయం చేసిండు. ఇప్పటికే ఇగో ఈ వీడియో లైవ్ లో పెట్టిర్రులో వీళ్ళు. పోలీస్ సారు సన్మాన కార్యక్రమం అందరు చూసినట్టు అయింది. చూసిండ్రా అనల్లా వెరైటీ నిరసన. కొట్టలేదు తిట్టలేదు. ఇలేకర్ల ముంగట్కొచ్చి ఈ సిఐ వేస్ట్ అని కూడా ఒక్క మాట అనలేదు. చుప్ చాప్గా పోయిర్రు. సన్మానం కార్యక్రమం పెట్టి ఇజ్జత్ తీసి కుప్ప పెట్టిర్రు.